1977లో పింగళనామ సంవత్సరము వచ్చింది. ఆనందనామ సంవత్సరము మార్గశిర బహుళ అష్టమి నాడు గురువారం రోజున శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబతో కలిసి వింధ్యపర్వతానికి వచ్చేను. దుర్ముఖినామ సంవత్సర కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని దుష్ట నిగ్రహము ఆరంభమై మహాప్రళయాల చేత ఉండేను. ఆ ప్రళయాలు రౌద్రినామ సంవత్సరము కార్తీక మాసాన ఆరంభమయ్యేను. 1956లో దుర్ముఖి వచ్చింది. 1980లో రౌద్రినామ సంవత్సరము వచ్చింది. విజయనామ సంవత్సరాన అనగా 2014లో విజయవాడకు వచ్చి మాతృవంశము వారి కన్యను పెళ్లి చేసుకుని పట్టాభియుక్తుడనయ్యెదను. అయోనిశంభవునిగా వచ్చు నేను